హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ రజనీకృష్ణ యూట్యూబ్ ఛానల్. వినాయక చవితి రోజు మా గణేష్ పూజ ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. పిల్లలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎర్ర శనగలు తెల్ల శనగలు 2 ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి. నేను గుడికి వెళ్ళి వచ్చేలోపు అత్తయ్య వడలు పులిహోర రెడీ చేసి పెట్టేశారు. పాయసం కూడా రెడీ అయిపోయిందండి. కుడుములు చేద్దామని కుడుములు చేస్తున్నాను, కానీ పిండి తక్కువైనట్టుంది, నీళ్ళు ఎక్కువైనట్టున్నాయి. చేతికంతా ఎంత ఆయిల్ పూసినా కానీ చేతికంతా అంటుకుంటుంది. లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చాయండి కుడుములు. ఈసారి కొద్దిగా పిండి లూజ్ అయిపోయింది. చాలా ఉడికిన తర్వాత కూడా చాలా ముద్దగానే ఉన్నింది. అత్త తిడుతూనే ఉన్నారు, అడగొచ్చు కదా నన్ను అని. లాస్ట్ ఇయర్ చేశాను, చాలా బాగా కుదిరాయి. ఈసారి ఎందుకు అట్లా అయిపోయి పాల తాలికలు కూడా రెడీ చేశానండి. పాల తాలికలు కూడా బాగా వచ్చాయి. కుడుములు ఒకటే కొద్దిగా బాగా రాలేదు. పాల తాలికలు లాస్ట్ ఇయర్ కూడా చేశాను, మా అత్తయ్యకి చాలా బాగా నచ్చింది. అందుకు ఈ ఇయర్ కూడా పాల తాలికలు చేయమన్నారు, అందుకోసం పాల తాలికలు చేసేసానండి. నైవేద్యాలన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా పూజ చేసుకున్నామండి. నైవేద్యాలన్నీ అదే పాల తాలికలు కుడుములు చేసేటప్పుడు వీడియో తీయలేకపోయాను. నైవేద్యాలన్నీ పెట్టి దేవుడికి దీపారాధన చేసుకున్నాము. పిల్లలు లైటింగ్స్ తోటి అంతా డెకరేట్ చేశారు, చాలా బాగా అలంకరించారు లైటింగ్స్ పెట్టేసి. పిల్లలు బుక్స్ కూడా పెట్టాను, బుక్స్ కూడా పూజ చేశానండి. పిల్లల బుక్స్కి రాత్రి పడుకునేటప్పుడే పిల్లలకి చెప్పానండి, ఉదయాన్నే 7 o'clock లేపేస్తాను, లేసేయాలి, పూజ చేసుకోవాలి కదా గణేష్కి అని చెప్పేసి. పాపం ఉదయాన్నే లేపగానే లేసేశారు 7 o'clockకి. మామూలు హాలిడే అప్పుడు 8-9 దాకా పడుకుంటారు పిల్లలు. లైటింగ్ డెకరేట్ అంతా పిల్లలు చేశారు. ఒకరేమో నాకు వీడియోస్ తీసేటప్పుడు, నైవేద్యాలు చేసేటప్పుడు వీడియోస్ తీస్తూ ఉన్నారు, ఒకరేమో ఇక్కడ డెకరేట్ చేస్తూ ఉన్నారు. టోటల్గా అట్లాగా పూజ కంప్లీట్ అయిందండి. ఈవినింగ్ అట్లాగా ఇంటి దగ్గర ఉన్న విగ్రహాలు దర్శించుకునేదానికి వెళ్ళాము. ఇక్కడ రాధాకృష్ణ అవతారాల్లో చాలా అందంగా అలంకరించారు. ఫైనల్గా అట్లాగా ఇంటి దగ్గర ఉన్న కొన్ని విగ్రహాలు దర్శించుకొని ఇంటికి వచ్చేసామండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి.